గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హారిక సార్. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మా సిస్టర్ పేరు అఖిల సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, సెకండ్ ఇయర్. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏం రాలేదు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. PC4 అనే సిస్టర్ రామ్మ, హారిక సిస్టర్. సీఎం గారు పిలుస్తున్నారు రామ్మ, రా తల్లి. బిఎస్సి సెకండ్ ఇయర్ రామ్మ. నువ్వేం చదువుతున్నామా? మాట్లాడవా? ఓపెన్గా మాట్లాడాలి. వర్మ గారు. ధన్యవాదాలు సార్. నేను బేసిక్గా వ్యవసాయదారుణ్ణి, సోషల్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. ఈ P4 ప్రోగ్రాం వచ్చినప్పుడు మాకు కాన్స్టిట్యున్సీ నుంచి P4 టీం వచ్చి ఈ కాన్సెప్ట్ని నాకు వివరించినప్పుడు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలని అవకాశం ఉన్నోళ్ళు అవకాశం లేని వాళ్ళ కోసం మనం ఎంతో కొంత సాయం చేయాలి సమాజానికని వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా ఏం చేసినా భవిష్యత్తు తరాలకి ఎలాగ మేలు చేయాలనే ఎప్పుడూ ఆయన కాన్సెప్ట్ ఉంటుంది. అది కనెక్ట్ అయింది నాకు. అప్పుడు మా గ్రామంలో నేను ఒక ఇద్దరిని అడాప్ట్ చేసుకొని ఒకళ్ళు బీఎస్సీ చదివిస్తున్నాను, ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్కి విద్యపరంగా వాళ్ళ అబ్బాయికి ఆవిడకి అతనికి వైద్యపరంగా సాయం చేసి చాలా సంతృప్తి పొందాను సార్. P4 టీం మళ్ళీ వచ్చినప్పుడు ఊరికి గ్రామానికి ఏదో చేయాలని అన్నప్పుడు ఒక 5 లక్షల కాన్సెప్ట్తో ఎకో పార్క్ని నిర్మించడం కోసం గ్రామం చుట్టూ గ్రామంకి దగ్గరలో ఉన్న కోనేరుని డెవలప్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాను సార్. ఈ తయారు చేయడంలో మాకు సహకరించిన P4 టీము, అదేవిధంగా కళా వెంకటరావు గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు నిరంతరం మాకు ప్రోత్సహించి మంచి పనులు చేయండి, మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పడంతో మేము ముందుకెళ్ళాం సార్. ఆ తర్వాత ఈ కార్యక్రమం వచ్చినప్పుడు తమరు ఇక్కడికి రావడం నిజంగా చీపురుపల్లి ప్రజలు మేము చేసుకున్న అదృష్టం సార్. నిజంగా గర్విస్తున్నాం మీకు. అప్పుడు ఈ హారిక అనే అమ్మాయిని ఈ రేగిడిపేట విజయరాంపురంలో ఉంటుంది సార్. ఈ అమ్మాయి ఆర్ఫెన్ సార్. ఇద్దరు అక్క చెల్లెళ్ళు బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుంది సార్. వాళ్ళ చెల్లి కూడా బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. వీళ్ళకి ఏ విధంగా కూడా మీరు సాయం చేయండి అని మా P4 టీము మమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు తప్పకుండా నాకు అవకాశం ఇస్తే నేను చేస్తానని తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత వీళ్ళతో 2 days 3 days నుంచి ఇంట్రాక్షన్ అయ్యాం. వీళ్ళకి సంబంధించి ఏదైనా సరే భవిష్యత్తులో మెంటర్గా ఉంటూ వీళ్ళకి చదివించడం కోసం, భవిష్యత్తులో ఏదైనా ఉపయోగం కోసం కూడా మేము నిలబడతామని చెప్పాం సార్. మాకు కూడా కలిసెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు సార్. కలిసెట్టి నిఖిల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంట్రాక్షన్ అయ్యి ఇంతకుముందు కూడా కొంతమందికి ఆయన ద్వారా మేము చేయించగలిగాం. వీళ్ళని కూడా ఆయన సహాయంతో చేయిస్తాం. తప్పకుండా మీరు ప్రవేశపెట్టిన ఈ P4 పథకం భవిష్యత్తులో పేదలకి ధనికులకి అంతరాన్ని తగ్గించి మీరు కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 247 కాదు, 2047 కాదు, 2037కే అయిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మీరు ఇలాగే మా కోసం, మా భవిష్యత్తు కోసం, మా భావితరాల కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్. ఈ విధంగా మీకు కలుసుకున్నందుకు, ఈ విధంగా మా కళా వెంకటరావు గారు మా లెజెండరీ లీడర్ సార్, ఆయన్ని కూడా కలిసేటి అప్పలనాయుడు గారు కూడా మాకు మంచి టీంని ఇచ్చారు. వాళ్ళు నిరంతరం ఏ అవసరం వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా, ఏ అర్జీ వచ్చినా సరే PGRS ద్వారా ఏమి ఇచ్చినా సరే మాకు త్వరగా MRO ఆఫీస్లో ఏదైనా సరే మాకు తొందరగా పరిష్కారం చేస్తున్నారు సార్. మీరు ప్రవేశపెట్టిన ఈ ఉత్తమమైన విధానాలు ఇలాగే కొనసాగాలి. మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా త్వరలోనే చూడాలి. మన భావితరాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. పాదాభివందనాలు సార్. ఒకసారి హారిక, నువ్వేంటమ్మా మీ నాన్న అమ్మ ఎట్లా చనిపోయారు? హెల్త్ విషయంలో అమ్మా ఎప్పుడమ్మా ఎప్పుడు చనిపోయారు? మా నాన్న నాకు 3 years ఉన్నప్పుడు చనిపోయారు. 3
3.5 years చనిపోయింది. ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఉపాధి కదమ్మా. నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? అందరం మారిగా ఇప్పుడేం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. 3 ఏళ్ళు కోర్స్ ఇది. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికి చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఓకే. ఇప్పుడు ఈ పిల్లలను చూశారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇది ఒక నూతనమైన కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి పెట్టి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీ గ్రామం పిలుస్తూ ఉంది. రండి, మీకు జన్మనిచ్చిన ఈ గ్రామానికి మీరు సేవ చేయమని చెప్తే చాలామంది వచ్చారు. చెరువులు దువ్వారు, రోడ్లు వేశారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టి ఆ రోజు ఒక స్ఫూర్తిని చూపించారు. ఇప్పుడు నేను ఆలోచించింది, మనతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లల్ని మీరు చూశారు. నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు మీరు చూస్తే వీళ్ళు దాంట్లో ఆ స్కీమ్లో పెన్షన్లు రారు. తల్లికి వందనంలో కూడా బీఎస్సీకి వచ్చారు కాబట్టి తల్లికి వందనం రారు. అంటే ఆ స్కీములు కూడా వర్తించవు. కానీ పేద కుటుంబం. అలాంటి వారందరికీ న్యాయం చేయడం కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అందరికీ పిలిపించా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. అదే మరి ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చల్లగా చూడాలంటే నీతో పుట్టిన వాళ్ళు నీ సహాయం కోరుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని పిలిపిస్తే 10 లక్షల కుటుంబాలని 1 లక్ష మంది దత్తత తీసుకుని మేము అండగా ఉంటామని ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ కాన్సెప్ట్లో కూడా మీరు ఆలోచించాల్సింది, 20% సమాజంలో అట్టడుగునున్నారు. 10% సమాజంలో పైకి వచ్చారు. ఒక్కొక్కరు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగితే, వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ప్రయోజకులైతే వాళ్ళు కూడా రేపు మార్గదర్శులు అయిపోయి వాళ్ళు 10 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నా. ఇంతవరకు భారతదేశంలో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్లన్నీ PPP మోడల్లో వేస్తాం. ఎయిర్పోర్ట్లు కడుతున్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. మనం భూమి ఇచ్చాం. GMR వచ్చి ఈ ప్రాంతం వ్యక్తి వచ్చి ఆయన మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చాడు, లోన్ తీసుకొచ్చి. అంటే
దానివల్ల ఆయనకు ఆదాయం వస్తుంది, లోన్ రీపే చేస్తాడు. నేను ఇప్పుడు ఆలోచించింది, మీరు బాగుపడ్డారు, మీ బాధ్యత కూడా ఉంది. నీ శక్తిని బట్టి ఒక 500-1000 కుటుంబాలు తీసుకుని వాళ్ళని కూడా అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరాను. ఇది జరిగితే చరిత్ర తిరగరాసే చరిత్ర తెలుగుదేశం పార్టీకి వస్తుంది, ఎన్డీఏకి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ పిల్లలకు దారి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత నాన్నమ్మ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదు ఆ వయస్సులో. ఎవరో తెలిసిన వ్యక్తి బాగా చదువుకోమని, అదే మరిగా ఈరోజు కళా వెంకటరావుతోనో ఇలాంటి పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయం పెట్టుకొని అదే మరి మా కలెక్టర్ కూడా పనిచేస్తాడు, ఉద్యోగం ఇప్పించగలిగితే ఈ పిల్లల జీవితాలు బాగుపడమే కాకుండా ఇంకొక 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యం ఈ పిల్లలకు రావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరొకసారి ఇద్దరికి కూడా అమ్మా నాన్న లేదు, ఒక ఇల్లు మాత్రం ఉంది, ఇద్దరికి ఒక పని చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడినా కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపు ఏదైనా అవసరమైతే జీవితంలో స్థిరపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నట్టుగా ఇద్దరి పిల్లలకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాగా చదువుకుంటావా? మీ చెల్లెలు కూడా బాగా చెప్తావా? చెప్పు, అందరికీ చెప్పు. అందరికీ ఒక మాట చెప్పు, నువ్వు నేను బాగా పైకి వస్తానని చెప్పు. నీవు ఈ ఊరిలో ఉంటాగా నిన్ను చూస్తారు వాళ్ళు రేపటి నుంచి. నీలో ఒక సంకల్పం రావాలి, ఒక పట్టుదల రావాలి. నువ్వు మీ చెల్లెల కంటే పెద్దదానైనప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఆ అమ్మాయికి కూడా గైడ్ చేసి ఇద్దరు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని ఒక సంకల్పం తీసుకుని నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కలెక్టర్ గలవు, అదే మరిగా రాజుగారు ఉన్నారు, నీకు అన్నీ చేస్తారు, పైకి రావాలి. ఆ మాట చెప్పి వస్తానని చెప్పి పైకి బాగా కష్టపడతాను. నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా చెల్లిని బాగా చూసుకుంటాను. మీ చెల్లెలు చూసుకోవాలి, మీ తాతని మీ నాన్నమ్మని కూడా చూసుకోవాలి, మళ్ళీ మర్చిపోవద్దు ముసలాళ్ళని. ఓకే, చూసుకుంటావా? నమ్మకమేనా? ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్.